సండే స్కూల్ అంటున్నారు. సో మనకైతే ఇక్కడ ఉన్నది మరి మన పెద్దల వాక్యం వింటాము, అదే సమయంలో సైమల్టేనియస్గా మన వాక్యం అయిపోయే వరకు వారికి కూడా అయిపోయింది. వెల్కమ్ టు దిస్ లోక్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. ఈ ఉదయకాల ఆరాధన ప్రొడక్షన్ అందరినీ ప్రభుత్వం ఆహ్వానిస్తున్నారు. గ్రేట్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ దివ్య శక్తి గల నామములు మీ అందరికి శుభములు సమాధానం కలుగును గాక. షలోమ్. వాక్య భాగం చదువుకున్నాము. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరూ క్షేమం తలస్తూ ప్రార్థిస్తున్నాము మీ కొరకు. ఇంకా మీకు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయండి, తప్పకుండా ప్రార్థిస్తాము. దేవుడు మనందరినీ 9 మాసాలు 39 వారాలు 277 రోజులు కాపాడాడు. ఒకసారి బిగ్గరగా మన ప్రభువుకు చప్పట్లు కొట్టి ప్రభువు లయపరుస్తాం. నిజంగా ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాము అనేకమైనటువంటి పరిస్థితులు, అనానుకూల పరిస్థితులు, అకస్మాత్తుగా వరదలు, క్రౌడ్ బస్ చూస్తున్నాము. దేవుడైతే మనం సజీవులుగా ఉంచాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ దినం మనకున్న సమయాన్ని బట్టి మన వద్దు బలం ఉన్నది కాబట్టి కొంత సమయము రేఖాబీల గురించి మనము నేర్చుకున్నాం. ఒకవేళ ఇప్పుడు ప్రశ్నలు అడగడానికి సమయం కాదు, ఎందుకంటే చాలా మంది అంటారు, నేను చాలా మందిని అడిగితే మాకు తెలియదు పాస్టర్ గారు అంటున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఎవరైనా ఒక వ్యక్తిని ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు చూస్తే ఏమనుకుంటారు చెప్పండి? అందరి నోట ఒకే మాట, ఎక్కడో చూసినట్టుందే. వాక్యం కూడా అంతే. మరి మీరు తెలుగు బైబిల్కే కష్టపడితే ఇంగ్లీష్ సర్వీస్లో నేను 30-40 నిమిషాలు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడతాను. నాలుక ఎండిపోయి పెడసి కట్టి హార్ట్ అటాక్ రావాలి అంటే మనం అది తెలియకుండా మనము నీళ్ళల్లో ఈదలేము. ఈ దినము రేఖాబీల గురించి మనం నేర్చుకుంటాం. చాలా మంది అంటారు మాకు అర్థం కాదు, మాకు తెలియదంట. ఇందాక చెప్పినట్టు ఒక వ్యక్తిని ఒకసారి చూసి 10 సంవత్సరాలు చూస్తే అప్పటి వరకు ఆయనకు బహుశా నల్లగడ్డం తెల్లగడ్డంగా మారిపోవచ్చు, జుట్టాతో ఊడవచ్చు, పిల్లలైతే పెద్దగా కావచ్చు. అలాగే బైబిల్ దేవుడి వాక్యంలో ఒక చక్కటి వాక్యం మీకు చూపిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 25:14 ఒకసారి చూడండి. మాకు తెలియదు, మాకు అర్థం కాదు అని అనేవారికి అది చక్కటి ఉదాహరణ. 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన నిబంధన వారికి. మనం అప్పుడప్పుడు బైబిల్ చదివి నాకు అర్థం కాదు పాస్టర్ గారు, నాకు అర్థం కాదు అంటే ఎలా? సో ఈ దినం రేఖాబీల గురించి నేను బహు క్లుప్తంగా 4 విషయాలు తెలియజేస్తాను. బహుశా నాకు తెలిసినంత మటుకు రేఖాబీల గురించి చాలా తక్కువ మంది తెలుసుకొని ఉంటారు, తక్కువ మంది విని ఉంటారు. 4 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. ఈ రేఖాబీలు ఎవరు అని అంటే మనకు వంశావళిలో గ్రంథంలో ఉన్నది. మోషే మామ సంబంధమైనటువంటి వారు, కైనాను వారు. అది దినవృత్తాంతములు 1వ గ్రంథం 2:55లో ఉన్నది. దేవుడు వారిని ప్రేమించాడు. వారు కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? మీకు చిన్న ఉదాహరణ చెప్తారు. అపవాది ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేశాడు? వారు ఎక్కడ పడిపోకపోతే బిలాము ఏం చేశాడు? మోయాబు స్త్రీలను పంపించాడు. మోయాబు స్త్రీలను పంపించినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఒక ఇశ్రాయేలీయుడు, ఒక మోయాబు స్త్రీ అక్కడ శయనిస్తున్న సమయంలో ఆ తెగులు ఆగిపోవడానికి ఏం చేశాడు తెలుసా? ఫినెహాస్ అనే వ్యక్తి పోయి ఆ ఈట తీసుకొని గుచ్చితే ఇద్దరి కడుపులో కూడా పోయి వారిద్దరు చచ్చిపోయారు. ఫినెహాసు పరిహారము చేసేది కాబట్టి నిరంతరం ఆయన జ్ఞాపకంలో ఉన్నాడు అన్న రీతిగా రేఖాబ్ అంటే సన్ ఆఫ్ చారియట్స్, రేఖాబ్ అంటే సన్ ఆఫ్ స్టార్స్. బహుశా ఎప్పుడు మీరు వినకపోవచ్చు. ఈ రేఖాబీల గురించి చెప్పాలంటే అహాబు కాలంలో మనందరికీ తెలుసు, బయలు ప్రవక్తలు ఎక్కువగా ఉన్నారు, విగ్రహారాధన భయంకరంగా ఉన్నది. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఒక రాజు యెహూ ఇతని దగ్గరికి వచ్చి ఒక సంభాషణ చేస్తాడు వారికున్న సమయాన్ని బట్టి. చూడండి ఒకసారి రాజు 2వ గ్రంథం 10వ అధ్యాయంలో ఒక్కసారి మనం చూసాం. అది ఈ రేఖాబీలు ఎవరనేది
అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తను ఎదుర్కొని వచ్చిన రేఖాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతని కుశల ప్రశ్న అడిగింది. నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదని అతను అడగా యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతని చేతిలో ఇతని చేతిలో ఎవరంటే అతను యెహూ అనే రాజు. అక్కడ బయలు ప్రవక్తలందరినీ యెహూ అంటే దేవుని పట్ల 69వ కీర్తనలో మనం ఏం చదివాము? నీ ఇంటిని గురించిన ఆసక్తులను భక్షించుచున్నది, zeal for your house consumes for me అనే మాట రాయబడ్డది. అదే యోహాను సువార్త 2:19 రాయబడ్డది. ఇక్కడ కూడా చూడండి, మరలా 10వ అధ్యాయము 23వ వచనం చూడండి. యెహూయును రాజు, యెహూ రాజు రేఖాబు కుమారుడైన యెహోనాదాబును బయలు గుడిలో ప్రవేశింపగా యెహోవా భక్తుల్లో ఒక్కరినైనను ఇచ్చడం మీ ఎద్దరుండనియక బయళ్ళకు బ్రొక్కువారు మాత్రమే ఉన్నట్లు జాగ్రత్త చేయడని బయళ్ళకు బ్రొక్కువారితో అక్కడ బయలు ప్రవక్తలందరినీ, బయలుకు విగ్రహాలను చేసేవారందరినీ, బ్రొక్కేవారందరినీ ఏం చేశారు? చంపేశారు. అంటే ఇక్కడ 4 విషయాలు మనం క్లుప్తంగా మనం నేర్చుకుంటాం. ఏంటి తెలుసా? ఇర్మియా గ్రంథంలో దేవుని ప్రజలు ఎలా తయారయ్యారంటే, అసలు మేము వినాం దేవుని మాట. దానికి దేవుడు ఈ రేఖాబు కుమారుడు యెహోనాదాబు సంతతి కేవలం వారి తండ్రి చెప్పినటువంటి మాటలు బట్టి ఇర్మియా ఏం చేస్తారంటే వారిని తీసుకొని వెళ్ళి, అప్పటికి యెరూషలేము ధ్వంసం కాలేదు, తీసుకొని వెళ్ళి దేవాలయంలోని ఒక గదిలో ద్రాక్షరసం త్రాగమని చెప్పాడు. అంటే వాళ్ళు ఏమంటారు? మేము త్రాగము, ఎందుకంటే మా పితరుడు చెప్పాడు. ఏం చెప్పాడు? ద్రాక్షరసము త్రాగవద్దని చెప్పాడు, ఆ ఇండ్లు కట్టుకోవద్దని చెప్పాడు, విత్తనాలు విత్తవద్దని చెప్పాడు, తోటలు నాటవద్దని చెప్పాడు, గుడారాల్లో నివసించమని చెప్పాడు. మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే ఈ మాట వినాలి. ఒక మనిషి చెప్పిన మాటకే అలా విలువ ఉంటే దేవుని మాట, దేవుడు అరణ్య రోదన ఏమంటున్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియము, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి వారు నాపై. దేవుని వాక్యంలో రాయబడి తెలుసా? ఇప్పుడు సమయం లేదు. మేము వినను గాక వినము, మేము దేవుని యొద్దకు రాము గాక రాము అంటున్నారు. ఇర్మియా గ్రంథం 2:31లో, ఇర్మియా గ్రంథం 2:13 నుంచి రాయబడ్డది. వారు జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి ఏం చేశారట? బ్రద్దలయ్యే తొట్లను వారు తొలిపించుకున్నారట. అంటే చూడండి ఒకసారి, యెహోవా సంబంధమైనటువంటి ఒక వ్యక్తి చెప్పిన మాటకి వారు అలా కట్టుబడి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు. చూడండి అక్కడ 35వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 35 ఆ లేఖన భాగం మనం చూసాం. చూడండి అక్కడ ఏమన్నాడు? 14వ వచనం చూడండి. ద్రాక్షరసం త్రాగవద్దని రేఖాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాట స్థిరంగా ఉన్నాయి. నేటి వరకు తమ పితరుల ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసం తాగుతున్నారు. అయితే నేను పెద్దల కడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. మరియు పెద్దల కడ లేచి నా ప్రవక్తలైనటువంటి సేవకులందరినీ కూడా మీ అందరూ పంపొచ్చు. ప్రతి వాడు తన దుర్మార్గతను విడిచి మీ క్రియలు చక్కపరుచుకునేడను, అన్ని దేవతలను అనుసరింపై వాటిని భుజింపకునేడను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించరని నేను ప్రకటించింది, కానీ మీరు చెవియొగ్గన మాట వినకపోతిరి. 4 విషయాలు మనం క్లుప్తంగా నేర్చుకున్నాం. మొట్టమొదటి ఏంటి అంటే, మీరు రాసుకోగలిగితే, గుర్తుపెట్టుకోగలిగితే, రికార్డ్ చేసుకోగలిగితే, మొట్టమొదటి ఏంటంటే ప్రపంచమంతా తిరుగుబాటు. పిల్లలు తల్లిదండ్రులకు, కింది స్థాయి వారు పై స్థాయి వారికి, యూనివర్సిటీలలో విద్యార్థులు ప్రొఫెసర్స్ పై, వైస్ ఛాన్సలర్స్ పై తిరుగుబాటు చేస్తే వాళ్ళని ఏమంటారు తెలుసా? క్యాంపస్ గాడ్స్. అంతే, వాళ్ళని హీరో చేసేస్తారు. ఎందుకంటే ఏదో ఒక సినిమా చూసి ఇన్స్పిరేషన్ కావచ్చు, కానీ తర్వాత తన భవిష్యత్తు పాడే సంగతి ఇదే. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు దేవుని పైన, మేము రావంటున్నారు. ప్రపంచమంతా మనం
చూస్తూ ఉన్నాం. ఏం చూస్తున్నాం? ప్రభుత్వానికి వ్యతిరేకత, గవర్నమెంట్కి వ్యతిరేకత, సైన్యానికి వ్యతిరేకత. మాకు అది కావాలి, ఇది కావాలి. ప్రపంచం అంతా కూడా ఒబీడియన్స్ ఇన్ డిసోబీడియంట్ వరల్డ్, అవిధేయత ప్రపంచంలో వీరు మాత్రమే విధేయత చూపిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, అయ్యో 81వ కీర్తనలో చాలా చోట్ల అన్నాడు, నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు. నా మాట వినకుండా, మనందరికీ తెలుసు, ఒక్క మాటలో 40 సంవత్సరాలు. వాస్తవంగా ఇప్పుడు మీ చేతిలో ఫోన్ ఉన్నది. ఫోన్ ఉందంటే అర్థం ఏంటి తెలుసా? ప్రపంచం మీ ముందున్నది అని అర్థం. ఇప్పుడు మీరు చూడండి, ఐగుప్తుకు యెరూషలేముకు ఎంత దూరం ఉన్నది చూడండి. కేవలం 300 కిలోమీటర్లు. ఎవరైనా 40 సంవత్సరాలు నడుస్తారండి? ఒకసారి ఆలోచన చేయండి. 300 కిలోమీటర్లు. బార్డర్లో 30 కిలోమీటర్స్ బార్డర్ అంతే. రాఫా బార్డర్ అంటారు. ఐగుప్తు బార్డర్ 30 కిలోమీటర్స్. అలాంటిది 40 సంవత్సరాలు కేవలం అవిధేయత వలన, దేవుని మాట వినడందు వలన అక్కడే డ్రిఫ్టింగ్, అక్కడే తిరుగుతున్నారు. కారణం ఏంటంటే వారి యొక్క అవిధేయత. ప్రభునందు మిగిలి ప్రియులారా, చాలా మంది చెప్తుంటారు, ఏమంటారంటే బైబిల్ మస్తు చెప్తుంది, పాస్టర్ గారు మస్తు చెప్తారు. కానీ దేవుడు అలా చెబుతున్నాడా లేదా? వారైతే కళాఖండిగా వారు గుడారాలలో నివసిస్తూ ఇండ్లు కట్టుకోకుండా, విత్తనాలు వేయకుండా, ద్రాక్ష తోట నాటకుండా ఉన్నట్లు అక్కడ స్పష్టంగా 2 చోట్ల రాయబడ్డ. చూడండి, ఇక్కడ మనకు 11 వరకు ఉన్నది, కానీ 8వ వచనం చూడండి. కావున మా పితరుడైన రేఖాబు కుమారుడకు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములను అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షరసము తాగుటలేదు. ఈరోజు ప్రపంచం అంతా ఏంటి అంటే, కలిసామా, కప్పు కాఫీ తాగామా, లేదా ఇంత వైన్ తాగామా, అలా అయిపోయింది ప్రపంచం అంతా. వారికి ఒక పితరుడు అలా చెప్తేనే వారు తూచ తప్పకుండా పాటిస్తున్నారు. మరి మన దేవుడు అనుదినం కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడట్లేదా? ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినేడులా ఇదే త్రోవ, దీనిలో నడువుడని మీ చెవులకు మీ వెనక నుండి ఒక శబ్దం వినిపిస్తుందట. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 22వ వచనం, 32వ కీర్తన 8వ వచనం, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పిన నడవలసిన మార్గం నీకు ఉపదేశించిన. అదే కీర్తనలో మరొక మాట అన్నాడు, బుద్ధి జ్ఞానము లేని కంచన గాడిదల వలె ఉండొద్దండి. ఇక్కడ దేవుని మాట వినని ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు తెలుసా? ఒక రాజు. ఆయన చనిపోతే ఎవరు ఏడ్చారంట దేవుని మాట వినందుకు. గాడిద పాతి పెట్టబడినట్లు పాతి పెట్టబడతారంట. చచ్చిపోతే కూడా అయ్యో అని అన్నారంట. చూడండి ఒకసారి 22వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయంలో చక్కటి విషయం రాయబడ్డది. 22:18వ వచనం చూడండి. కావున యోషియా కుమారుడు యెహోయాకీము అను యూదా రాజును గురించి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గురించి, అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చారు. ఎందుకంటే అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఏడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడినదిగా. ఓ ఇశ్రాయేలు, నీకు అలవాటు కదా చిన్నప్పటి నుంచి 22-21, నీ క్షేమకాలంలో నీతో మాట్లాడితే కానీ నేను వినను అని వంటివి. నా మాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు. అదే ఈరోజు ప్రపంచమంతా కూడా అవిధేయత, కానీ రేఖాబీలు మాత్రము విధేయత చూపించారు. రెండవదిగా మనం చూస్తే రెన్యూయింగ్ మైండ్. వారు కేవలం ఒక మనిషి ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినది చూడండి ఒకసారి. రెన్యూయింగ్ యువర్ మైండ్ అంటే మీ మనస్సు మారి అని తెలుగులో దాని భావం. మొట్టమొదటిది అవిధేయత, ప్రపంచంలో విధేయత. రెండవది రెన్యూయింగ్ మైండ్. 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే యుగ సంబంధమైన మర్యాదను అనుసరింపక, ఉత్తమమును అనుకూలమును
సంపూర్ణమునై ఉన్నావు. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము యేసుక్రీస్తు నందు రూపాంతరం పొందాలంటే యూటర్న్ తీసుకోవాలి. ఇంతకుముందు చేసినటువంటి పనులన్నీ కూడా విడిచిపెట్టాలి. తలనొప్పి వచ్చినప్పుడు కాళ్ళకి ఏదైనా బాగు రాసుకుంటే బాగుంటుందా? నీ మనస్సు బాగు చేసుకోవాలి. అది ఎలా అంటే ప్రభు యుద్ధకు వచ్చినప్పుడు నీవు నూతన సృష్టిగా మార్చబడతావు, యోహాను 3:3 ప్రకారం. కాబట్టి మనకు చిన్న ఉదాహరణ, దేవుడు సొదొమ గొమొర్రా ఆత్మ సెబోయిమును నాశనం చేసినప్పుడు లోతును అక్కడి నుంచి విడిపించాడు. వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? వెనక్కి తిరిగి చూడవద్దని చెప్పాడు. దేవదూత చెప్పాడు అక్కడ 19వ అధ్యాయం. మనకు సమయం లేదు అవన్నీ చదవడానికి. కానీ లోతు వారు ఏం చేసింది? వెనకకు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నోవహు ఓడ తయారు చేస్తూ 100 సంవత్సరాలు వాక్యం ప్రకటించినప్పుడు ఈరోజు ఏంటి అని అంటే, వాక్యం అంటే చాలా మందికి ఆశామర్షి అయిపోయింది. ప్రపంచం అంతా కూడా నిన్నటి దినంలో కూడా పేపర్లో ఒక వార్త వచ్చింది. ఏంటంటే అలెగ్జాండర్ దర్యావేషుని ఎలా ఓడించాడన్న సంగతి ఇచ్చారు. కొంతమంది అంటారు అసలు బైబిల్ అంతా కూడా ఫేక్, అవన్నీ లేనంటారు. మరి అలా అంటే అలెగ్జాండర్ కూడా లేనట్లే కదా, ద గ్రేట్ అలెగ్జాండర్. సో ఆ రోజు జలప్రళయంలో ప్రపంచమంతా మునిగిపోతూ ఉన్నది. కానీ దేవుని వాక్యంలో రాయబడ్డది, దేవుడు నోవహు ఓడలో ఉన్న సమస్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అదే రీతిగా ఆ యొక్క సొదొమ గొమొర్రా ఆత్మ సెబోయిములు పాడైపోయినప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు, లోతును విడిపించాడనే మాట 19వ అధ్యాయము ఆదికాండం 29వ వచనంలో రాయబడినది. ఒకసారి మనం చూసాం అక్కడ 19వ అధ్యాయము 29వ వచనం ఏమని రాయబడి చూడండి. అక్కడ దేవుడు ఆ మైదానం పట్టణంలో పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురముల పట్టణం నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకూడదని తప్పించాడు. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక, ఆయన పాస్టర్ మస్తు చెప్తాడు, బైబిల్ మస్తు చెప్తాడు, దేవుడు మస్తు చెప్తాడు. దేవుని మాటనా లేక మనం వేరే వాళ్ళ మాటనా? జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటి అవిధేయత. ప్రపంచంలో మనం ఏం చూస్తున్నాము? విధేయులుగా ఉన్నటువంటి రేఖాబీయులు వారు గృహాలు కట్టుకోకుండా, చాలా మందికి ఒక ప్రశ్న రావచ్చు, పాస్టర్ గారు మేము ఇల్లు కట్టుకోవద్దా, గుడిసెలో ఉండాలా? వారు సంచార జాతి ప్రజలు. అలా అని కాదు, అప్పుడు వారి తండ్రి వారికి అలా ఆజ్ఞాపి ఇప్పుడు ఇల్లు కట్టుకోవద్దని కాదు, విత్తనాలు విత్తొద్దని కాదు, వారికి అలా చెప్పాడు. వారు సెమీ నొమాడిక్ అని ఆంగ్లంలో అంటారు. సో మొట్టమొదటిగా అవిధేయత. ప్రపంచంలో ఏం చూస్తున్నాము? విధేయత కలిగినటువంటి రేఖాబీలను చూస్తున్నాం. రెండవదిగా చూస్తే మీ మనస్సు వారి రూపాంతరం చెందాలంటారు. మూడవదిగా చూస్తే మనము ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ లోకంలో మనం అనేకమైనటువంటి మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రాముఖ్యమైనటువంటి ఏంటి అంటే పవర్ ఆఫ్ ఎస్. దేవుని మాటకు అవును అని చెప్పాలి, లోక సంబంధమైన వాటికి కాదు అని చెప్పాలి. చెప్పండి ఆమేన్ అని చెప్పండి. పవర్ ఆఫ్ ఎస్. వారు దేవుని మాటకు అనగా పితరుల ద్వారా చెప్పబడినటువంటి మాటకు ఎస్ అన్నారు. ఈరోజు ప్రపంచం అంతా దేవునికి నో అంటుంది, లోకానికి ఎస్ అంటుంది. దేవుని వాక్యంలో రాయబడినది, లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవోపం. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక స్త్రీ ఒక కొత్త కారు కొన్నది. కారు కొనడంలో తప్పు లేదు. ఢిల్లీలో చాలా మంది చూసి వచ్చి వార్తల్లో ఏం చేసింది ఆమె? థార్, మహేంద్ర థార్ కారు కొని ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అది ఆ కారు టైర్ కింద ఏం పెట్టింది? నిమ్మకాయలు పెట్టి తొక్కింది. ఎక్సిడెంట్ అంతే. 26 లక్షల కారు చిటికెలో ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడితే బండి ఎలా ఉంటుంది? బోర్ల పడిపోయింది. ఆమె బ్రతికిపోయింది, కానీ బండి అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. అంటే దేవుని మాటకు ఎస్ చెప్పండి, ఎస్ అనండి. దేవుడు ఫలాన్ని అసలు 26 పెళ్లి చేసుకోవద్దన్నాడు.
ఏంటి దేవా? హోషేను పోయి వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నాడు. ఏంటి దేవా? లేవీయులను కన్యకలు మాత్రమే చేసుకోమన్నాడు. ఏంటి దేవుడు చెప్పే మాట? ఎందుకు ఇర్మియాకు పెళ్లి చేసుకోవద్దన్నాడు? పెళ్లి చేసుకుంటే 10 మందిని పిలవాల్సి వస్తుంది, కానీ ఈ ప్రజలను మాత్రం పిలవద్దు నువ్వు. హి సెడ్ yes. ఓకే లార్డ్, చెప్పండి yes అనండి. ఎలియా పెళ్లి చేసుకోలే, ఎలీషా పెళ్లి చేసుకోలే, పౌలు పెళ్లి చేసుకోలే. చేసుకోవచ్చు, కానీ దేవుని మాటకు వారు ఎస్ అన్నారు, లోకానికి నో అన్నారు కదా. దేవుని వాక్యంలో రాయబడి ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ద్రాక్షరసంతో ప్రొద్దుపుచ్చు వారికి కదా, ఎవరికి మద దృష్టి, ద్రాక్షరసము ఎర్రబడగా తలతల మెరుగా దాని వైపు చూడము. నాకు తెలుసు ఒక క్రైస్తవ నాయకుడు బాగా డబ్బున్నటువంటి వ్యక్తి, బాగా త్రాగాడు, లివర్ పాడైపోయింది. నేను హాస్పిటల్ వెళ్ళాను, అక్కడ ఉన్నాడు అతను, ఎక్కువ పరిచయం లేదు, చనిపోయాడు. ప్రభుత్వానికి ప్రియులారా, వారికి ఆజ్ఞాపింపబడినటువంటి ఆ ఆజ్ఞను వారు తూచా తప్పకుండా పాటించారు. చివరిగా మొట్టమొదటి ఏంటి మనం నేర్చుకున్నాము? అవిధేయత ప్రపంచంలో విధేయులుగా ఉన్నటువంటి వారు రేఖాబీలు ఒకరే. మీ మనస్సు వారి రూపాంతరము చెందాలని చెప్పాడు. ఈ లోక మర్యాద మనం చూసాము. సొదొమ, గొమొర్రా, ఆద్మా, జెబోయిము పాడైపోయినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ కనీసం మొలకలు కూడా బలవలేదంట, రాయబడ్డది అక్కడ. మూడవదిగా చూస్తే పవర్ ఆఫ్ ఎస్, దేవుని మాట వింటే. దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డది? ప్రకటన 2:10 చదవాల్సిన అవసరం లేదు. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. బీ ఫెయిత్ఫుల్ అంటిల్ ద డెత్, ఐ విల్ గివ్ యు ద క్రౌన్ ఆఫ్ లైఫ్. పరుగు పందెంలో పాల్గొనేవాడు కడుపు నిండా తినిపోతే ఏమవుతాడు? కడుపు నిండా 4 లీటర్ల నీళ్ళు తాగితే కడుపు నిండా నీళ్ళేనాయక. కొద్దిగా తినాలి, కొద్దిగా వాటర్ సిప్ చేయాలి. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితము దేహానికి మాత్రమే కాదు, శరీరం అంతటి కూడా. దేవుడి వాక్యంలో రాయబడ్డది, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చును అనే మాట రాయబడ్డది సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో. చివరిది, మనకున్న సమయాన్ని బట్టి చివరి మాట ఏంటి తెలుసా? దేవుడే వారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం. మనం 3 విషయాలు విన్నాం. ఒకటి, ప్రపంచమంతా ఇప్పుడు ఏం చూస్తున్నాము? అవిధేయత, డిసోబీడియంట్ వర్డ్. ప్రపంచమంతా తిరుగుబాటు, తిరుగుబాటు జెండా. అలాంటి సమయంలో రేఖాబీల గురించి మనం ఏం చూస్తున్నాము? వారిని దేవుడే ఉద్దేశించి అనేక లేఖన భాగాల్లో దేవుడు వారికి హాని చేయలేదు. తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? చివరిగా, మీరు నా సన్నిధిలో ఉంటారు, మీరు నా సన్నిధిలో ఉంటారు అని చెప్పాడు. అతనేంటి తెలుసా? కొంతమందిని దేవుడు అన్నాడు, నీవు నా ముద్ర ఉంగరము, ఆయన కూడా నీ ఉంగరం పీకి అక్కడ పడేసుకో అన్నాడు. చూడండి, అక్కడ ఇర్మియా గ్రంథం ఒకసారి మనం చూసాం. ఇర్మియా గ్రంథము ఒకసారి మనం చూసాం. ఇర్మియా గ్రంథంలోని ఒక మాట మనం అక్కడ చూద్దాం. 22వ అధ్యాయము 24వ వచనంలో ఇలా రాయబడింది, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, యూదా రాజైన యెహోయాకీము కుమారుడు కొన్యా నా కుడి చేతికి ఎలా ఉన్నాడట? శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నేను ఊడదీసి వేసేదని నా తోడని ఇంకేమంటాడు తెలుసా? అసలు నేను ఇట్లా దూర దేశంలో బిజినెస్ అప్పో 22-26 నిన్ను కన్న నీ తల్లిని మీ జన్మభూమి గారి భారతదేశంలో ఏం చేస్తా? విసిరేస్తాపో. మీరు అక్కడనే ఇంకేమన్నా తెలుసా? అసలు 29-30 వచ్చినారు. దేశమా యెహోవా మాట వినుము,
యెహోవా ఇలా సెలవిస్తాడు, సంతానహీనుడనియు తన దినములో వర్ధిల్లని వాడనియు ఈ మనుష్యుని గురించి రాయండి. అతని సంతానములలో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనం నందు కూర్చున్నాడు, ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా. కానీ వీరి గురించి మాత్రము దేవుడు మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యాన్ని చదివి మనం ముగించుకుందాం. 35వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూసాం. మరియు యిర్మీయా రేఖాబీయులను చూసి ఇశ్రాయేలు దేవుడు సైనిక అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మీరు మధ్య తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయుడై అతని విధులన్నింటినీ గైకొని అతను మీకు ఆజ్ఞాపించి సమస్తం అనుసరించును. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైనిక అధిపతియు యెహోవా సెలవిస్తున్నాడు, నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ ఉండగా. దగ్గరగా చెప్పనుకొని ప్రభువును భయపరచు. ఇది దేవుడే చెప్పినటువంటి మాట. సో పౌలు అంటాడు, ఈ లోకమును అనుభవించేవారు అనుభవించినట్టే ఉంటారట. మరి రియాజ్ బిర్యానీ ఎంత బాగుందిరా, రేష్మా బిర్యానీ ఎంత బాగుందిరా అని మనం అనుకుంటాం. ఈలోగా అకస్మాత్తుగా నువ్వు ఈ లోకానికి విడిచిపెట్టి ఒక సమయం వస్తుంది, అయ్యో చనిపోయే ముందు నీ కోరిక ఏంటంటే ఒకసారి బిర్యానీ తిని చచ్చిపోతా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆ రేఖాబీయులు వారు ప్రత్యేకంగా ఉన్నారు. వాక్యంలో రాయబడింది సెమీ నొమాడిక్ లైఫ్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అమెరికా దేశంలో కూడా మెరోనైట్ బ్రదరన్ అనే ఒక గుంపు ఉంటుందని, వారు కూడా బ్యాప్టిస్టు లాగానే. వారు ఎంత సాధారణమైనటువంటి జీవితం తెలుసా? ఎప్పుడైనా మీరు గూగుల్లో కొట్టి చూడండి. వారు ఎద్దుల బండిపై పోతారట. అమెరికా అంటే మనం ఏం ఊహించుకుంటాం? కారు ఇంట్లో ఉండగానే ఆన్ చేస్తే మనం పోయే వరకు చల్లగా ఉంటే వెచ్చగవుతుంది, వెచ్చగా ఉంటే చల్లగవుతుంది. మనం ఎట్లా సెట్ చేస్తే అట్లా. కానీ వారు ఇప్పటికి కూడా ఒక సాధారణమైనటువంటి జీవితం. యేసుప్రభు అన్నారు, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షుల గోళ్ళున్నవి, మనుష్య కుమారుడికి తలవాల్చుకోవడమేను. వారు ఎద్దుల బండిపై వెళ్తారట, చేతితో నేయబడినటువంటి వస్త్రాలు ధరిస్తారట, కరెంట్ లేదంట వాళ్ళకు, ల్యాంప్ అంట, కిరసనాయిలు అంటారు కదా ఎక్కడికి, అలాంటి దీపాలను మాత్రమే వాడతారట. నేను పాస్టర్ గారు చెప్పాడు రెడీమేడ్ బట్టలు వేసుకోవద్దు అన్నాడు, ఖాదీ బట్టలు వేసుకోమని చెప్పాడు, అలా అర్థం చేసుకునేది. ఇక్కడ వీరికి మాత్రము సరే ఈ లోకంలో మనకు ఎంత మంచి వస్త్రం. చివరిగా చిన్న ఉదాహరణ చెప్తానని పోపు గురించి అవుతున్నాను. ఒక పోపు చనిపోయినప్పుడు బంగారు పోగులు కలిగినటువంటి వస్త్రాన్ని ధరింపజేసి పెట్టెలో పెట్టారట. మీరు ఊహించండి ఏం జరిగిందో చూడవచ్చు. దొంగలు వచ్చి పెట్టె పగలగొట్టి ఆ అంగి తీసుకొని వెళ్ళారట. నేను చదివాను. తర్వాత ఆయన వస్త్రాలు లేనటువంటి వాడిగా దిగంబరుగానే ఉన్నాడు. భక్తుడు పౌలు అంటాడు కదా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. మనం ఈ లోకంలోకి ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొంది ఉందము, ధనాపేక్ష సమస్తమైన కీళ్ల మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకొని, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని యథార్థతను సంపాదించుకుంటే ప్రయాసపడము అంటే వెంటాడము. Content life is great godliness and we did not bring anything into this one and we cannot take out anything from this one, but we have to satisfy with food and clothes. ఈ రేఖాబీయుల గురించి దేవుడే ఇచ్చినటువంటి సాక్ష్యము, వారు విధేయత చూపించినందుకు, దేవుని మాటకు ఎస్ అన్నందుకు, లేక వారి పితరులు చెప్పినటువంటి వాళ్ళని పరీక్షించడానికి యిర్మీయా అప్పటికి దేవాలయం నాశనం కాలేదు, దేవాలయంలోకి వెళ్ళారు వాళ్ళు. అక్కడ రాయబడిన చూడండి, ఆ మాట చదివి మనం ముగించుకుందాం. 35:2 నీవు రేఖాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదుల్లో ఒకదానిలోకి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసం ఇవ్వగా, వారు అంటున్నారు, మేము త్రాగము కాక త్రాగము,
అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూం కుమారుడైన మైసయ్య గదికి పైగా ఉండేది. సో వారిని పరీక్షించడానికి మన ముందు జాగ్రత్తగా ఉండాలి. మన ముందు ఏముంటుంది, మనం ఏం తింటున్నాము, ఏం త్రాగుతున్నాము. దేవుడు అన్నాడు ఒక చిన్న మాట ఏంటంటే, నిర్గమకాండములో రాయబడి 23:25, నేను నీ ఆహారమును నీ పానమును నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఐ విల్ బ్లెస్ యువర్ బ్రెడ్ అండ్ వాటర్ అనే మాట కూడా రాయబడి, తాగే నీటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. సో ఈ 4 విషయాలను గుర్తుపెట్టుకోండి. ఒకటి, అవిధేయత. ప్రపంచంలో విధేయులుగా వీరు మాత్రమే ఉన్నారు. రెండవదిగా మనసు వారి రూపాంతరం చెందాలి. మూడవదిగా చూస్తే దేవుడి మాటకు ఎస్, లోకానికి నో అనాలి. నాలుగవదిగా చూస్తే దాని ఫలితం వారు దేవుని సన్నిధిలో నిరంతరం ఉన్నారు. తరగొచ్చని ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ దినము రేఖాబీల ద్వారా మాకు ఒక మంచి పాఠము నేర్పించారు ప్రభా. లోకానికి నో, నీ మాటకు ఎస్ అని చెప్పాలి. లోకంలో వాటిని ప్రేమింపబడి అన్నారు. ఈ ఉదయకాలం ఈ మంచి సందేశం మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.